రైట్ నమస్తే. ప్రస్తుతం మనమైతే బేగంపేట దగ్గర ఉన్న చికోటి గార్డెన్ అనే కాలనీలో ఉన్నాం. ఒక్కసారి మీరు విజువల్స్ లో ఇక్కడ ఉన్న చెత్త మొత్తం చూడొచ్చు. ఇది రోడ్డు పక్కనే ఉన్న చెత్త ఏదేదైతే వ్యర్థాలు పనికి రానివి ఏవేవైతే ఉండకూడదో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక ఒక వ్యర్థము గీ డస్ట్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తాగేసిన సీసాల కాడి నుంచి ఆఖరికి పొద్దున్నే లేచి తినే బ్రెడ్ ప్యాకెట్ల వరకు ఒకసారి మీరు చూడొచ్చు. ఇక ఇస్తరాకులు బిస్కెట్ ప్యాకెట్ల కాడి నుంచి ఇంకా పనికిరాని మనం బయటికి చెప్పలేని పదార్థాలు కూడా ఇక్కడ అన్ని ఉన్నాయి. దీని పక్కనే చూసుకుంటే మళ్ళీ గార్డెన్ మీరు చికోటి గార్డెన్ అని గార్డెన్ చూడొచ్చు. ఆ గార్డెన్ ఏమో అంత పచ్చగా ఉన్నది, అంత మీరు చూడొచ్చు. దాని పక్కనే ఉన్న చెత్త ఇదంతా కూడా. ఇలా కుక్కలు చచ్చిపోతాయట, కుక్కలను తీయారట, పందులు ఏమన్నా చచ్చిపోతే పందులను తీయారట. ఈ కంపుకు, ఈ దోమలకు, ఈ వ్యర్థాలకు ఈ రోడ్డు మీద పడి ఉంటే మనుషులు ఎట్లా పోతారు? మనుషులు అంటే ఎట్లా పోతారు చెప్పండి? మీరు ఇక్కడే ఉంటారా? ఏం పేరు మీ పేరు? నా పేరు శివశంకర్ అన్న. శివశంకర్, ఏంది ఇదంతా చెత్త ఎప్పటి నుంచి ఉన్నది? ఇట్లా ఇది నెల కిందికి నుంచి ఉందన్న, చాలా డేస్ నుంచి ఉంది. చెప్పడానికి ఇది తీస్తలేరు అసలు. మరి ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రారా ఇక్కడికి? వస్తారు, చాలా మంది వస్తారు. వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, నెల కిందికి నుంచి ఇది కట్టిరు, ఇది పాతదే, ఇది మొత్తం కట్టిరు. కట్టినా గానీ ఇది చెత్త చేయడానికనే పెట్టిరు. ఫస్ట్ ఇంత లేకపోతుండే, ఇప్పుడు మెయిన్ గానా ఈ బిల్డింగ్ ప్రజా కార్పొరేషన్ వాళ్ళు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. స్విగ్గీ టమాటా ఇది మొత్తం ఆలే. ఇది కుక్కలకి వేసినా గానీ అయిపోతుండే కానీ ఫుడ్ అంతా వేస్టెడ్ ఎట్లా చేస్తున్నారు మీరు చూడొచ్చు. బ్రెడ్ అంతా కూడా ఇక్కడ స్విగ్గీ టమాటా అని లోపల బిల్డింగ్ లోపల ఉన్నదట. ఇక వాళ్ళ దగ్గర ఏమన్నా ఫుడ్ మిగిలిపోతే అదంతా తెచ్చి ఇట్లా పారేయడం. దీని వల్ల ఈగలు ఎట్లా వస్తున్నాయి, దోమలు ఎట్లా వస్తున్నాయి, గార్డెన్ లో నడిచేటోళ్ళు మనుషులు ఎట్లా స్మెల్ వస్తుందా? బాగా స్మెల్ వస్తే మస్తు వస్తుంది. అంతేనా? స్మెల్ అయితే అనిపిస్తుందా మీకు ఈ ఏరియాలో? మస్తు ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. అట్లా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటాం. కంప్లైంట్ ఇచ్చినాం, ఈయన కానీ రెస్పాన్స్ అవుతలేరు వాళ్ళు. అట్లా ఇది పరిస్థితి చూడండి. మరి గిట్లా ఉన్నది అంటే ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మనం ఏదో మొత్తం దేశంలో ఎదిగిపోయినాం. హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది అంటే ఉన్నది హైదరాబాద్. ఓ 4 ఐటీ కంపెనీలు వచ్చి ఆడ గచ్చిబౌలి హైటెక్ సిటీలో మొలవంగా అయిపోతుందా? ఇంట పక్కనే ఉన్న ఇంత కంపు చెత్త ఇట్లే ఉన్నది. కనీసం దీన్ని శుభ్రం కూడా చెప్పిపోతే తీపియకపోతే అధికారులు ఏమిటికున్నట్టు? వాళ్ళకి ఇచ్చే జిహెచ్ఎంసీ పనిచేసే వాళ్ళకి ఇచ్చే 10-15 వేలకు ఈ కంపెనీ చెత్తను ముట్టుకోవాలంటే ఎవడు వాళ్ళని అవుతుందా? వాళ్ళకేమో జీతాలు సరిగ్గా ఉండవు, అవి ఇన్ టైమ్ లో ఉండవు, వాళ్ళకు రెస్పెక్ట్ ఉండదు. ఈ చెత్త చెదారం అంతా ఇట్లనే ఏడబడితే ఆడపాటు ఉంటది. మళ్ళీ దీనికేమో గొప్ప హైదరాబాద్, గొప్ప తెలంగాణ అని పేరు పెడతారు. ఎకానమీలో పెరిగిపోయినాం, పర్ క్యాపిటల్ లో పెరిగిపోయినాం, జీడీపీలో పెరిగిపోయినా కూడా ఇండ్ల పక్కన చెత్త ఇట్లా ఉన్నది. దోమలు ఈగలు వచ్చి వాళ్ళతో ఉంటే రేపటి నాడు ఈ పార్కుల వల్ల చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు. అట్లా జాలీగా తీసుకొస్తారు. ఏమన్నా కరవకూడని దోమలో, కుట్టకూడని దోమలో కుడితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి డెంగ్యూ రోగాలు వస్తాయి. ఈ చలికాలంలో ఏదైనా రోగం వచ్చినా కూడా తగ్గే పరిస్థితి ఉంటుందా? ఇది రోడ్డు మీదకి వస్తుందా? చెత్త అయినా చెప్పండి. రోడ్డు పక్కన ఉండే దండగా ఇక్కడ మీరు చూడొచ్చు. స్పెషల్ గా ఇప్పుడు ఈ చెత్త వేయడానికే ఇక్కడ ఇదంతా కట్టిరు. ఒక చిన్న ప్రహరీ లాగా ఒక గోడలా కట్టిరు. ఇందులో మాత్రం చెత్త వేసుకోండి అని వాళ్ళు కట్టుకున్నారు. మరి కట్టిన తర్వాత ఆ చెత్తను జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరో వచ్చి తీసుకొని పోవాలా. మరి అది పెట్టిన తర్వాత కూడా ఆకులు మొక్కలు ఆడేసేసి మిగతా చెత్త వ్యర్థాలన్నీ కూడా ఇట్లా రోడ్డు మీద వదిలేస్తే ఏందన్నట్టు చెప్పండి? ఇది మనుషులు ఈ రోడ్ల మీద పోవాలంటే ఏం రోగాలు వచ్చే పరిస్థితి ఉంటది కదా. గింత అధ్వానంగా, గింత దారుణంగా ఇది గ్రేటర్ హైదరాబాద్ లో. మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ లో ఏసేటోడికి వీడి కూడా సిగ్గులేదు. కానీ ఈ చెత్త కూడా పద్ధతి లెక్కనో, ప్రకారం లెక్కనో ఉండదా? ఈ బ్రెడ్ ప్యాకెట్లు ఇవన్నీ ఎవరైనా పనికొచ్చేటోళ్ళకో, కుక్కలకో, ఇంకేమైనా జంతువులకో దేనికన్నా ఫీడింగ్ ఇచ్చినా తింటాయి కదా. దేనికన్నా చేస్తే తింటారు కదా. గిదా పద్ధతి?